తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు మహిమార్థమై మరి యొక్క నూతన ఆదివారంలో ఆతృతను వ్యాకృతను విడిచి మనోధైర్యం కలిగి విశ్వాసములో వెళుతున్న విశ్వాసపు నావలో ప్రయాణంలో ఉన్న మన జీవితంలో గత వారం దేవుడు మాట్లాడిన మాటలు చింతింపకుడి. మీ చింత యావత్తు, మీ బాధ యావత్తు, మన హృదయంలో ఉన్న ప్రతి వేదనను ప్రభువుకి అందించినప్పుడు దాన్ని తీర్పు తీర్చి దాన్ని తీర్చే దేవుడు ఆయన. ఈ దినపు కాలంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని మన కొరకు అందిస్తున్నాడు. సువార్త పాఠ్య భాగంలో రాయబడిన ప్రత్యేకమైన హృదయ ఆవేదన నుండి హృదయ నింపుదల, ఒకరి జీవితంలో జరిగిన సంఘటన నుండి ప్రభువు ఇస్తున్న నూతన స్మృతి, ఆయన స్తోత్రించడానికి పునరుద్ధరణ శక్తిలో ఆయన ఏమైనాడో నిరూపించుకోవడానికి సమాధి కార్యక్రమంలో మరి ఎదురాలి కుమారుని జీవితంలో ప్రభు ఇచ్చిన గొప్ప ఆదర్శమైన ఆదరణ, అ గ్రేట్ కంపాషన్ ఆఫ్ హిస్ లవ్. కనికరానికి ప్రేమ ఎంత గొప్పదో ప్రభు చూపించాడు. ప్రేమ ఉందంటే అందులో కనికరం ఉండాలి, కనికరం ఉంటే ప్రేమ ఉండాలి. కరము మాత్రమే కాదు, కానీ కనికరం అంటే హృదయం నుండి వచ్చే గొప్ప స్పందన. దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో చదవబడిన వాక్య భాగంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు 7వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడుతున్నాయి. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయొచ్చిన వారు నిలిచిరి. పత్రిక పాఠ్య భాగంలో నూతనమైన విశిష్టమైన మాటలు రాయబడ్డాయి. ఆయన తన కృపను మనకు అందించాలంటే అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే ఎక్కువగా చేసే దేవుడు కాబట్టి అటు దేవుని సన్నిధిలో ఏమి అడగాలి? మనం ఏది అడిగితే ఏమొస్తుంది? 15వ వచనం పైభాగం చదవాల్సి ఉంది. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఆయన మాట్లాడుతూ ఆయన ఎదుట మోకరించి మనం ప్రార్థించినప్పుడు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరుచున్నట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణ యందు పూర్ణులగుట్టుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, అక్కడ ముగించినట్లు ఆయన కంటిన్యూ చేస్తున్నాడు, జ్ఞానకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నాను. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవ మా తండ్రి, మనటి మాటలు మరుదీయ ధ్యానాలు మా తండ్రి అవి అంగీకారం అవటానికి గత వారం మా తండ్రి మాలో ఉన్న యాంగ్జైటీ, ఆందోళన, భయాందోళన తొలగించి మా జీవితాల్లో ప్రభువా మీరు ప్రతిరోజు మాతో ప్రయాణిస్తున్నావు. నీ ప్రేమను మా తండ్రి నది వలె ప్రవహింపజేస్తున్నావు. కాబట్టి అంతర్పురుషుడిగా అంతర్యములో ఉన్న ప్రతి బలహీనతను తొలగించడానికి తండ్రి మోకాళ్ళని ప్రార్థించిన పౌలు జీవితం, మోకాళ్ళని ప్రార్థించిన అపోస్తుల జీవితం, మోకాళ్ళ నుంచి ప్రార్థించిన యాజకుల జీవితం, మోకాళ్ళించిన ప్రతి భక్తుని జీవితంలో మీరు కూడా మోకరించి వారిని కన్నీరు కారుస్తున్నప్పుడు వారిని ఓదార్చి వారిని మా తండ్రి నడిపించి నిలబెట్టి మా తండ్రి ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క సమయంలో బిడ్డలందరినీ మీరు దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మీ జీవాన్ని దాటింపజేశాం. మరణంలోనే పోకుండా జీవంలోకి దాటుటకు కావలసిన నీ ప్రభు నీ సన్నిధి మీరు మాకు ఇచ్చారు మా తండ్రి. అట్టి ప్రార్థన శక్తి పొందటానికి అడగటానికి ప్రభువా ఈ దినముందు నిలబడి ఉన్నాం, కూర్చుని ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. మనటి మాటలను దీవించి మా ప్రార్థన ఆలకించి ప్రభు జవాబు అందించి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామటి అడిగి ప్రార్థిస్తున్న మా తండ్రి, ఆమేన్. ప్రభునామములో మీకు శుభములు. దేవుని సన్నిధిలో అభయం ఇచ్చిన ఆదేశం, ఆయన ఆదేశం అనుసరిస్తున్న విధానంలో మన జీవితాలు బహుగా బలపడటానికి ఆయన వెళ్ళిన ప్రయాణంలో ప్రతి చోట మరణాన్ని ఓడించి మరణాన్ని గెలిచిన దేవుడుగా, పునరుద్ధాన శక్తిని చూపించుతున్న దేవుడు. పునరుద్ధానికి వెళ్ళకముందు ఆయన ముందుగానే ప్రకటించాడు, నేను మరణించబోతున్నాను, తిరిగి లెగుస్తాను, మనిషి కుమారుడు 3 దినం ముందు మీరు చూస్తారు. గలీల్లో మీరు నాకంటే ముందు వెళుతున్నాను. ఆయన వెళుతున్న ప్రయాణంలో ఆయన ఏమైనాడో తెలియపరుచుకున్న కనికరము, జాలి, దయ, ఆ నిర్వచనాన్ని మనం నిర్వచించినప్పుడు
మన జీవితంలో కనికరాన్ని గురించి మాట్లాడినప్పుడు కంపాషన్, ఈ మూడు విత్ గ్రేట్ కంపాషన్. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, ఆమెను చూసి ఆమె యందు కనికరపడటం, చూసిన తర్వాత ఏం చేశారు యేసయ్య? ఈ ఉదాహరణ, ఈ యొక్క ఎగ్జాంపుల్లో గమనించినట్లయితే, మానవ జీవితాన్ని ప్రభువు దర్శించినప్పుడు అది ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిని దేవుడు మార్చివేస్తాడు. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నేను ఎరిగి ఉన్నాను ప్రభువుని, ఆ స్థితిలో ఆయన ఎరిగి ఉన్నాడు, ఆ స్థితిలో నన్ను ఆయన చూస్తున్నాడు అని చెప్పడానికి ఎదురాల కుమారుడు ప్రత్యక్షమైన సాక్ష్యం. సువార్తలన్నింటిలో ఈ ప్రత్యేకమైన ఆయన కనికరాన్ని, జాలిని, దయను, తనకున్న సమస్తాన్ని ఒక కుటుంబానికి ఎట్లా ఇస్తున్నాడు, ఎట్లా ఇవ్వబోతాడు. మనం ఎక్కడ ఆగితే అక్కడ ప్రభు వచ్చి నిలబడి ముట్టి ఆయనను తాగుతాడా? ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నీ యొద్దకు వచ్చి నీ దేవుడు నిన్ను తాగుతూ ఉంటాడు. ఈ దృష్టాంతం మనందరినీ బలవంతం చేస్తున్నాయి. ఈ దృష్టాంతంలో చాలా అద్భుతమైన ఆశయాలు మనం చూడబోతున్నాం. అంతర్యపు an uninterpreted funeral, మరణాన్ని ఆపిన మహిమగల దేవుడు. సమాధి జీవితం వెళుతున్నప్పుడు సమాధిని ఆపి, సమాధి జీవితంలో వెళ్ళిన వారు తిరిగి రావురని చెబుతుంటే తిరిగి వస్తారు. సమాధులు తెరవబడతాయి పరిశుద్ధుల దేహాలని చూడటానికి. మన సమాధి తెరవబడి మనం ఆయనతో చూడటానికి, నడవటానికి ముంగుర్తిగా ఆయన తన పరిచర్యలు, ఆయన ఇంటరప్షన్ మనం అంతరాయం అయింది ఉంటాం. ఆయన ఇంటరప్షన్ మానవ జీవితంలో మరణానికి అంతరాయం. మానవుని యొక్క జీవితంలో మరణం అనేది అంతం కాదని ఆయన అంతమొందించిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం మందు. ఈ కరోనా కాలంలో మరణం గురించి మనం భయపడతాం. ఏప్రిల్ 15వ తారీఖున ప్రతి సంవత్సరం యుఎస్ఏలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు మాట్లాడుతూ, అన్నిటినీ మనం తప్పించుకోలేం, నిశ్చయంగా రెండు మాత్రమే తప్పించుకోలేమని ఆయన తన మెమోరియల్ సర్వీస్లో మాట్లాడిన మాట చూస్తే, ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ కెన్ బి సెడ్ టు బి సర్టన్. ఏది నిత్యం కాదో మనం చెప్పలేం, కానీ ఎక్సెప్ట్ డెత్ అండ్ ట్యాక్సెస్. మరణం అనేది, పన్నులనేవి మాత్రం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం మనల్ని తాకుతుంటాయి. వాటిని మనం తీయలేం, ఉంటాయి, మినహించలేం. మరణాన్ని తీయలేం, పన్నులు కూడా, ట్యాక్సెస్ కూడా తీయలేం. ఈ రెండు ఉంటాయని ఆయన బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు, యుఎస్ఏ ప్రెసిడెంట్ గారి యొక్క మెమోరియల్ సర్వీస్లో ఒక గొప్ప దైవజనుడు మాట్లాడుతుంటారు. దేవుని కృపలో మనము డెత్ ఈజ్ ఎన్ నాన్ జడ్జింగ్ సెట్టింగ్. అసలు దాని గురించి తీర్పు చేయటానికి మన వల్ల కాదు. మరణం చూడని నరెవరు? మరణం గురించి ఆదాపు ప్రభువు చెప్పిన మాటలు, మన్నుతో మంటితో మార్పు చేయబడిన జీవితం, మరణానికి ఆవశ్యకం లేని కానీ మరణాన్ని ఆవశ్యకత చూపించిన మానవ జీవితం, దానిని ప్రభువు ఎలా తిరిగి తెలియపరుచుకున్నాడో ఆ యొక్క గొప్ప ప్రఖ్యాతమైన జీవితాన్ని మనం చూస్తాం. మరి ఒక వ్యక్తి మాట్లాడిన మాటలో రాబిన్ విలియమ్స్ గారు మాట్లాడుతూ, ఆయన ఒక మరణం అనేది ఒక మనిషి జీవితంలో వచ్చినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అతనికి మొట్టమొదటిగా ఆ ప్యాచ్, ఆ డెత్ గురించి తెలియపరచడానికి ముందుగానే ఆయన రాస్తున్న డాక్యుమెంట్లో ఇది అపాయం కావచ్చు, మరణం కావచ్చు, వేదన కావచ్చు, తన లైఫ్ సెట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఈ బాధలో నీవు ఉన్నావు, దీని గురించి భయపడొద్దని ముందుగానే వారు ప్రకటన చేస్తూ ఆ రూమ్లోకి వెళ్ళే ముందు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అయితే అట్టి ప్రిపరేషన్లో ఒక వ్యక్తి చివరికి మరణం అంటే భయం లేకుండా ఉండేదిగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష ఎదురేదు. టు చెక్అవుట్ మన జీవితంలో, టు చెక్అవుట్ అవర్ లైఫ్. మనము కూడా అలాంటి దృష్టాంతం ఉన్నప్పుడు ఎలా చేయాలి మనం? ఆర్ యూ గోయింగ్ టు ఫియర్? భయం అనేది నీ మీద ఉన్నప్పుడు, వేదన నీ మీద ఆనుకున్నప్పుడు, నీ జీవితంలో అది నీ మీద సాధన చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నావు? విధవల కుటుంబంలో, విధవరాల జీవితంలో మరణించిన కుమారుడిని ఆమె చూస్తూ ఏడుస్తూ ఉన్నది. ఆమె జీవితంలో నిరాశ, నిస్పృహ తప్ప మరేమి లేదు. యజమాను లేడు. ఈ 7వ అధ్యాయంలో
శతాధిపతి దాసుని గురించి కూడా ప్రభు బాగు చేసిన విధానం. 2 sons. అక్కడ ఎవరి కుమారుడు మరణ దశలో ఉన్నాడు, ఇక్కడ ఎవరి కుమారుడు మరణించాడు. ఇద్దరి గురించి ప్రభు 2 sons గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఈ జీవితంలో మనం అనేది మన మీద రాలుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి కావలసిన సిద్ధపాటు నీ మీద ప్రభు ఈరోజు అందిస్తూ ఉన్నారు. ప్రభు నామం బట్టి ఆ విధవరాలి కుటుంబంలో జరిగిన సంఘటన మన జీవితంలో అది గొప్ప వేదనగా కనబడుతుంది. టచింగ్. ఆయన పాడిని ముట్టెను. మొట్టమొదటిగా 7 దినాలు ముట్టిన వారు అశుద్ధులుగా ఉంటారు. లేవీకాండం ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం. మరి మరణించిన వారిని ముట్టినప్పుడు వారిని నిషిద్ధంగా మరి రూల్స్ ఉన్నాయి లేవీకాండంలో. ఆ పాడిని మాత్రమే ప్రభు ముట్టాడు. దాసుని ముట్టలేదు, పాడిని మాత్రం ముట్టాడు. కుమారుని ముట్టలేదు, పాడిని ముట్టాడు ప్రభువారు. ఆ ప్రదేశాన్ని తాకినప్పుడు అన్క్లీన్గా మారుతారు కాబట్టి ప్రభు చెబుతున్నాడు, అన్క్లీన్ నుంచి క్లీనింగ్ ఆఫ్ లైఫ్. ఆ ప్రభు యొక్క సత్యాన్ని మనం చూడబోతున్నాం. డెత్ హ్యాడ్ బీన్ పుష్డ్ బ్యాక్. మరణాన్ని నెట్టి మరణాన్ని ఓడించిన దేవుడు చెప్పబోతున్న మరణాన్ని గురించి ఆయన నెట్టి పాడిని ముట్టుకుని ఆయన వారిని రెస్టోర్ చేసిన గొప్ప భాగ్యం. న్యూ హోప్. ఆమె జీవితంలో ఎప్పుడు ఎక్కడ చూడలేని గొప్ప నిరాశ నుండి గొప్ప నిరీక్షణ ప్రభు చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన జీవితంలో మనం ప్రవేశించినప్పుడు, మన జీవితంలో ప్రభు ప్రారంభించినప్పుడు మనకి విరామం ఉండదు. మరణానికి విరామం లేదు, కానీ ఆయన నమ్మిన బిడ్డలకు విరామం ఉంది. మరణాన్ని కూడా విరమించి విదిల్చి కొట్టి తన కుమారుని ద్వారా మనకు అప్పగించాడు అని యెహోవా నామమున లాలించును తన మహాదేవ కీర్తనలో రాయబడిన మాటలు చూస్తే విదిలించి కొట్టి నరికి దరికి చేర్చాడంట. దరికి చేస్తానికి విదిలించాలి. కంకులో ఉన్న ప్రతి గింజను మనం విదిలించినప్పుడు అవి రాలుతూ ఉంటాయి. మరి మానవ జీవితం కూడా రాలుతున్నప్పుడు ఆయన చేతిలో కళ్ళంలో చేట ఉంది కాబట్టి వాటిని ఆయన సమకూర్చుకుంటాడు. సేద్యగాడు పంటను సమకూర్చున్నట్లుగా ఆయన కూడా తన ప్రియ బిడ్డల్ని సమకూర్చుకోవడానికి ఈ ప్రయాణంలో, మానవ ప్రయాణంలో ప్రభువు సమకూర్చుకున్న ఆత్మలు చేజారిన స్వర్గం, చేజారుతున్న జీవితం నుండి తిరిగి చేకూర్చుకోవటానికి, మనం జారిపోతున్నప్పుడు జారిపోకుండా నీ కాళ్ళను జాగ్రత్తగా పట్టుకుని నిలబడటానికి స్థిరమైన సీయోనులో దేవుడు మన కొరకు పునాది వేశాడు. ఈ స్థిరమైన దేవుడు అస్థిరమైన జీవితాన్ని ఎలాగా మార్చుతున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైన దేవుడు చెప్పేది శాశ్వతం. ఆ శాశ్వతమైన ప్రేమలో మనల్ని ఆయన కంటున్నాడు. ఇక్కడ దేవుని కృపలో మనము గమనించినట్లయితే ఇక అధ్యాయం అంతట్లో కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు మన జీవితాన్ని బలపరుస్తున్నాయి. మనకి మోస్ట్ ఎష్యూర్డ్ లైఫ్. ఎవరు ఇవ్వలేని గొప్ప ఆధిక్యతమైన ఆయన సహాయం. ఈ ప్రపంచం ఎక్కడ నిన్ను తాకదో అక్కడ తాకి నీకు సహాయం. ఈ లోకంలో నీకు విడుదల అందించే విడుదలకర్త అయిన యేసు స్వామి మన కొరకు అందిస్తున్న వర్తమానం ఈ దినమందు. మనం గత వారం యాంగ్జైటీ మీద మాట్లాడినప్పుడు ఆతృత గురించి చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. దేని విషయంలో చింతింపుకుడి, ప్రతి విషయంలో ఆయనకు విజ్ఞాపన చెల్లించాలి. పక్షు గురించి, పశువాదుల గురించి, ఈ ప్రపంచం గురించి ప్రభు ఉదాహరణ చెప్పాడు. వాటికంటే శ్రేష్ఠులు కాబట్టి మనం ఆయన శ్రేష్ఠత ఇక్కడ కూడా చూపిస్తున్నాడు. 7వ అధ్యాయంలో ఆయన కృపామయుడు, దయామయుడు, ప్రేమమయుడు అని చెప్పటం కాదు, కానీ ఆ ప్రేమను, కృపను మన కొరకు ప్రభు అందిస్తున్నారు. ఈ అధ్యాయం అంతట్లో దేవుని కృపలో మనం గమనించినట్లయితే when 2 crowds come into contact, 11వ వచనం నుండి 12వ వచనం వరకు 2 గుంపులు అక్కడ ఉన్నాయి. పై అధ్యాయంలో మనం పైభాగం చూస్తే శతాధిపతి దాసు గురించి, ఈ ప్రక్క కిందకు వస్తే విధవరాల కుమారుడితో పాటు ఆ ప్రదేశంలో when 2 people in pain connected, ఇద్దరు బాధలో ఉన్నారు. వారిద్దరిని కూడా ప్రభు ఆదరిస్తున్నారు. 2 కుమారులు కూడా the 2 sons collide.
వారిద్దరు కూడా ఒకే రూపంలో ఉన్నారు. ఒకరు కదలేని స్థితిలో ఉన్నారు, ఒకరు కదిలి బలహీనపడుతున్నారు. శతాధిపతి దాసుని గురించి ప్రభువు చేసిన గొప్ప మాట వింటున్నాడు. స్వరం పంపించాడు. అతడు లేచి నడుస్తాడు, అతడు బాగుపడతాడు. అతనిలో బాధ ఉన్నప్పటికీ బాగు చేస్తాను. గ్రేట్ కంపాషన్. ఆయన దేవుని కుమారుడుగా మనిషి కుమారుడుగా రెండు కోఇన్సైడ్స్. ఇద్దరు కుమారులు కూడా ఒకరిలో ఉన్నారు. ఇక్కడ మనిషి కుమారుడు, దేవుని కుమారుడు ఒకరిలో మనం చూస్తున్నాం. పైభాగంలో ఇద్దరు కుమారుడు, శతాధిపతి ఇంట్లో దాసుడు, యంగ్ మ్యాన్. ఇక్కడ కూడా విధవల కుమారుడు యజమానుడిగా ఉండలేక యవన కుమారుడుగా ఉన్నాడు. ఆయన దైవత్వం గురించి, ఆయన మానవత్వం గురించి సంబోధన చేస్తూ త్రియేక దేవునిలో రెండవ పొజిషన్లో ఉన్న ప్రభు, క్రీస్తు ప్రభు మరణానికి ఇచ్చిన గొప్ప అనుభూతి. సువార్తల్లో ఆయన అనుభూతిని మనం గమనించినట్లయితే ఒక్కొక్క జీవితంలో ఉన్న నిరాశను ప్రభు నిజం చేయకుండా, నిరాశ నుండి ఆశను నిజం చేస్తున్న గొప్ప ఆనందకరమైన జీవితం. ఈ అధ్యాయం అంతా మనం గమనిస్తున్నట్లయితే 9 అనే మాటకు డిలైట్ఫుల్, ఆనందకరమైన జీవితం. ఈ దాదాపుగా 8 కిలోమీటర్ దూరంలో ఉన్నది నజరేతుకి. ఇప్పుడు కూడా ఈ పట్టణం ఉంది. ఈ పట్టణానికి ప్రభువు వెళ్ళి అక్కడ ఒక గొప్ప మహిమగల నామంలో ప్రకటిస్తున్న అద్భుతం గొప్పది. ఆ ఊరికి, ఆ ప్రదేశానికి దేవుడు వెళ్ళి నిలబడటం, మాట్లాడటం, వారి జీవితంలో ఆనందాన్ని ఇవ్వాలని ప్రభు కోరుకోవటం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ గొప్ప సమస్య నుండి విడుదల చేయడానికి దేవుడు కోరేది ఏంటంటే ఈరోజు ఆయన కృపను అందిస్తూ ఉన్నాడు. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం 22 నుంచి 23 వరకు మనం చదువుకున్నట్లయితే ఆయన ప్రేమ అనేది ఎంత గొప్పదో, ఆ కనికరం ఎంత గొప్పదో అది మనకిస్తున్నాడు. అది ఎవరు తీసేయలేరు. ఆయన గొప్ప దేవుడు. ఆయన మనకిస్తున్న ఆ గొప్ప శక్తి, ఆ పునరుద్ధాన శక్తికి ముందు దేవుడు ఏమైనాడో తెలియపరుచుకున్నాడు. మరణాన్ని గురించి ఏడవద్దు, ఏడ్చిన వారికి ఆయన అభయమిస్తున్న గొప్ప ఆదేశం ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితంలో కోరుకున్న ప్రభు మనల్ని భద్రపరుస్తున్నాడు. మనం ఇవ్వాల్సిన మెడిసిన్ ఏంటి? ఈరోజు ఆపదలు ఉన్న వారికి ఇచ్చే అనుభూతి ఏమి ఇవ్వుతున్నావు? ఈ విషయంలో యోబు భక్తుడు తన యొక్క సహోదరుడు ఎలీఫజుకి మాట్లాడుతుంటారు. 6వ అధ్యాయంలో యోబు గ్రంథం 14వ వచనంలో అక్కడ ఒక ఫ్రెండ్గా ఇవ్వకుండా అతడు ఇంకొక అడ్వైజ్ ఇస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా అడ్వైజ్ ఇవ్వవలసిన పని లేదు. ఎలాంటి అడ్వైజ్ ఇవ్వాలి? అందుకు యోబు మాట్లాడే మాటలు చాలా గట్టిగా ఎలీఫజు అడ్వైజ్ చూసి ఆయన మాట్లాడుతూ వాజ్ లైక్ ఈటింగ్ ది టేస్ట్లెస్ వైట్ ఆఫ్ ఎన్ ఎగ్ అన్నాడు. గుడిలో ఉన్న లోన భాగం పచ్చజన, అది ఎంత టేస్టో మనకు తెలుసు. మనం పై తింటున్నాడా ఎలీఫజు, లోపల గురించి చెప్పకుండా? ఎందుకు ఇలాంటి సలహా ఇస్తాడు నాకు? నేను దేవుని సేవకుడిని, దేవునితో మాట్లాడుతున్నాను, దేవునితో ఏడుస్తున్నాను, దేవుడు నన్ను కనుగరిస్తాడు. నా శ్రమ గురించి నాకు తెలుసు. ఎందుకు శ్రమ వచ్చిందో తెలియక కాదు, తెలిసే ఈ శ్రమలో నన్ను దేవుడు పెట్టాడు. నా జీవితంలో లోపల ఉన్న ఆంతర్య పురుషుడు బలమైన వాడు. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో ఆంతర్య పురుషు గురించి, ఆంతర్య స్వభావం గురించి, సంపూర్ణ భక్తి మాన్యంగా ఎలాగుండాలో దాని గురించి సంఘానికి, ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. ఆంతర్య పురుషు గురించి యోబు గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. స్నేహితులుగా కొన్నిసార్లు మనం ఇచ్చే సలహాలు సరిగా ఇవ్వాలని, ఇక్కడైతే స్నేహితుడిగా వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, యేసు అనే ఈ స్నేహితుడు ఆమెకు ఎలాంటి సలహా ఇస్తున్నా? అమ్మ ఏడవకు. ఆమెకు కావాల్సింది ఏంటి ప్రభు ఇవ్వబోతున్నాడు? దర్శనాన్ని ఇచ్చాడు, దర్శన పాటు అభయమిస్తున్నాడు, అభయంతో పాటు ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చాడు. ఇక్కడ 3 స్థాయిల్లో కూడా ప్రార్థన స్థాయిలో అడుగుతున్నప్పుడు మనం దొరుకుతున్న దేవుడు, వెతికినప్పుడు తట్టే దేవుడు, తడుతున్నప్పుడు మనకు కనబడే దేవుడు. ఆయన ప్రతి సమయంలో ప్రతికూలమైన సమయాన్ని అనుకూలంగా మార్చే దేవుడు. అనుకూలత అనేది ఎలాగొన్నదో ఈ దృష్టాంతం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కంపాషన్ గోస్ బియాండ్ వర్డ్స్.
కేవలము కనికరం గురించి మాట్లాడటం కాదు, కానీ మాటలకు మించిన ఆ హృదయాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. అందువల్ల కంపాషన్ గోస్ బియాండ్ ది వర్డ్స్. ఏబు ఆ విషయాన్ని 6వ అధ్యాయంలో 14వ వచనం స్పష్టంగా చెప్పాడు. దేవుడు ఈ ఇద్దరు కుమారుల్ని ప్రభు ఎలాగ స్వస్థపరిచాడు. ఒకరే వన్ వాజ్ అలైవ్ బట్ డెస్టినేటెడ్ టు డై, చనిపోవడం సిద్ధంగా ఉన్న వ్యక్తి, శతాధిపతి దాసుడు చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. ఇంకొకరు అయితే చనిపోయారు, అదర్ డెడ్ బట్ డెస్టినేటెడ్ టు లివ్. చనిపోయిన వారిని జీవింపజేస్తూ ఉన్నాడు. చనిపోతున్న వారి గురించి ప్రభు వారు అభయం ఇచ్చాడు, చనిపోయిన వారి గురించి ప్రభు మరలా జ్ఞాపం చేస్తూ ఉన్నారు. ద ఓన్లీ సన్ ఆఫ్ హిస్ మదర్, ఆ 12వ అధ్యాయంలో 12వ వచనం రాయబడింది. ఆ ఒక్కడే కుమారుడు, తనకు ఎవరూ దిక్కు లేరు, ఎవరు ఆధారం లేదు, యజమానులు లేడు, ఒక్కతే తన జీవితంలో నిరాశగా ఉన్న ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు గ్రేట్ కంపాషన్, గొప్ప కనికరం గల దేవుడు అని చెప్పడానికి ఆ కనికరాన్ని మన కొరకు అందిస్తూ ఉన్నారు. దేవుని కృపలో మనము అలాంటి కనికరం పొందాలంటే మన ప్రార్థన ప్రభు వింటాడు. ఓసారి ఈ ప్రపంచంలో ఎత్తిక జరుగుతాయి, భూకంపం జరుగుతున్నప్పుడు భూకంపంలో పడిన వ్యక్తి దాదాపుగా 1 నెల వరకు బయటికి రాలేదు. నెల తర్వాత కోమా నుండి బయటకు వచ్చి ఆయన దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ నెలలో ఆ నెల రోజంతట్లో కూడా అతడు వేదన ఎలాగ చెందాడో తన ఎక్స్పీరియన్స్ జ్ఞాపం చేస్తూ ఉంటాడు. దే బిగన్ టు గ్లోరిఫై గాడ్ అండ్ దెన్ దే కంటిన్యూ టు గ్లోరిఫై గాడ్. అప్పుడు వారు ప్రభువుని స్తుతించాడు, తాను జీవించిన తర్వాత మళ్ళా ప్రభుని ఆరాధించాడు. 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 26వ వచనం చూస్తే, ద లాస్ట్ ఎనిమీ దట్ విల్ బి డిస్ట్రాయిడ్ ఈజ్ డెత్. మరణం అనేది చివరి శత్రువు మనకి. మరణాన్ని గురించి భయపడొద్దు, దేనికి మీరు భయపడొద్దు. ఓ మనం అని మూలెక్కడ, ఓ మనం అని విజయం ఎక్కడ. లోక 7వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ ప్రాంతం అంతట్లో ఒక గొప్ప అనుభూతిని ప్రభు అందిస్తూ ఉన్నాడు. దేవుని కృపలో మనం ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ దృష్టాంతం పాత నిబంధనలో 2 దృష్టాంతాల్లో చదువుతాం. ఇప్పుడు కూడా 2 ప్రవక్తల జీవితంలో 2 యజమానులు వారి బిడ్డలు ఎలాగా బాగుపరుచుకున్నారో మనం చూడబోతున్నాం. 1 రాజుల గ్రంథంలో 2 రాజుల గ్రంథంలో ఏలియా భక్తుని ప్రారంభంలో జరిగిన సంఘటన, సారెపత్ గ్రామంలో ఎదురాల కుటుంబంలో, అలాగే షూనేమిరాల కుటుంబంలో జరిగిన సంఘటనలు ప్రభు మరలా నెమరు వేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని గురించి గుర్తించినప్పుడు ఒక వ్యక్తి, రోన్ మెహల్ అనే వ్యక్తి తన పుస్తకం రాస్తూ, గాడ్ వర్క్స్ ది నైట్ షిఫ్ట్, గాడ్ వర్క్స్ ది నైట్ షిఫ్ట్. రాత్రి పూట నిద్రించినప్పుడు దేవుడు పనిచేస్తూ ఉన్న విధానం ఏంటి? వెన్ ది వరల్డ్ ఈజ్ స్లీపింగ్ ద గాడ్ షిఫ్ట్ హిస్ డ్యూటీ. మనం నిద్రిస్తున్నప్పుడు మరణించినట్లకే, కానీ మనల్ని తిరిగి లేపిన దేవుడు మన ప్రభువు తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయనకి ఇస్తానన్నాడు. ఏమి ఇస్తానంటున్నాడు? ది గిఫ్ట్ ఆఫ్ లైఫ్. ఆ జీవాన్ని, ఉజ్జీవాన్ని నీ చేతికి పెట్టి నేను లేపినప్పుడు నీలో స్తుతి ఎలాగుండాలి, మహిమ గల దేవుని ఎలాగ ఆరాధించాలి. ఏ స్థితిలో ఉన్నా కూడా నేను ఆ స్థితిలో నేను ఎరుగు ప్రభువుని గణపరుస్తాను. పెయిన్లో, సమస్యల్లో, బాధల్లో, శోధనలో, మరణ సందుల్లో ఉన్నప్పుడు, మరణాంశంలోకి వెళ్ళినప్పుడు కూడా నేను ఆయన్ని ధ్యానిస్తాను. భక్తుడు మాట్లాడే మాటలు గుర్తించుకోవాలి. 3 చివరిలో ఏమీ లేకపోయినా కూడా, వితౌట్ ఎనీథింగ్ వీ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఏమీ లేకున్నా కూడా మనం ఆయన్ని ఆనందించాలి, ఆనందంతో మనం ముందుకు వెళ్ళాలి. పాత నిబంధనలో ఈ దృష్టాంతం గురించి మనం గమనించితే 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 10 నుంచి 24 వచనాల్లో ఏలియా భక్తుడు సారెపతు ఎదురాలి జీవితంలో కుమారుడు మరణిస్తాడు. అలాగే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 18-37 వచనాల్లో ఎలీషా కాలంలో జరిగిన సంఘటనలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇద్దరు జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన దర్శనం గొప్పది. తన సేవకులు, తన ప్రవక్తలు వారి ఆధీనంలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ కూడా వారు ఏమంటారంటే, ఒక ప్రవక్త వచ్చాడు, ఆ ప్రదేశం అంతా కూడా భయపడుతూ ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు ఇక్కడని మాట్లాడుతున్నారు. ఆ మాటలు రాయబడ్డాయి. ప్రవక్త ఎందుకు రావాలి ఇక్కడికి? యేసయ్య ఒక ప్రవక్త, ఇంకేం కాదు ఆయన.
అక్కడ చూసినట్లయితే ఆయన వచ్చినప్పుడు వారు మాట్లాడిన మాట, అందరూ భయభ్రాంతులై మనలో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం గ్రహించున్నాడని దేవుణ్ణి మహిమపరచుడి. దేవుణ్ణి మహిమపరచడానికి ఈ కార్యం జరిగింది. దేవుణ్ణి మహిమపరచడానికి ఆయన అనేక కార్యాలు మన కొరకు తయారు చేస్తున్న కార్యం ఇది. ప్రభు సన్నిధిలో ఇట్టి కార్యాలు చేయాలంటే దేవుని కృపలో మనం గమనిస్తున్నాం. ఇద్దరు కూడా ప్రార్థించారు. సరేపతి వివరాల గురించి ప్రార్థన చేశారు, అలాగే ఎలీషా గురించి ఇద్దరు కూడా ప్రార్థన చేశారు. బోత్ ఎలైజా అండ్ జేజస్ కమ్ టు ఎ గేట్ ఆఫ్ లైఫ్. చావు దగ్గర నిలబడి చావును చూసి వదిలిపెట్టమని ప్రార్థించి మరణించిన ఆ మరణమైన ఆ బిడ్డలను వారు ఎలాగ బాగు చేశారు. జీసస్ హ్యాస్ ఎ కంపాషన్. అక్కడ కంపాషన్ ఎంత గొప్పదంటే మరణానికి మించిన ప్రేమ. ఆయన గొప్ప ప్రేమ గురించి భక్తుడు రాస్తుంటాడు. ఎంత గొప్ప ప్రేమ అంటే ఎంత ఎత్తు, ఎంత లోతు, ఎంత వెడల్పు, దాని గురించి మీకు తెలుసు కదా. ప్రేమ యందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును. ఆ లోతు ఎత్తు ఎంత గ్రహించుకోవాలంట. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, దేవుడు ఎంత ప్రేమ, దేవుడు ఎంత ప్రేమ గలవాడని ఆ పాట రాస్తున్నప్పుడు ఆ లోతు, వెడల్పు, నిలువు, హైటు కొలవటానికి వీలు కాదు. అన్మెజరబుల్ లవ్, ఊహించని కొలతలు. మన కొలతలు ప్రభు కొలవట్లేదు మన గురించి. ఆయన ప్రేమకు కొలత లేదు. ఆయన ప్రేమకు హద్దులు లేవు. హద్దు లేని ప్రేమ అంటాం చాలాసార్లు. హద్దు లేని ప్రేమ, ఎలలేని ప్రదేశం. దెర్ ఈజ్ నో బౌండరీస్ ఫర్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ప్రేమకు హద్దు లేదు, అంతము లేదు. ఆ కృపకు నేను బాధ్యురాలుగా బాధ్యత ఉండటానికి మనం ప్రార్థించే కాబట్టి శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. తెలుసుకుంటకు శక్తి గలవారు, అది తగిన కాలమందు ప్రార్థన చేయటమే కాక ఆయన శక్తిని ఎరిగి ప్రార్థించేవారు తక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తాం, కానీ ఆయన శక్తి గురించి ఎరిగిన వారు ఎలాగ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేవారు ఎలా చేయాలి, ఆసక్తి ప్రార్థన చేయాలి, ఆతతో ప్రార్థన చేయాలి. ఎలియా మళ్ళాంటి స్వభావం గలవాడే, కానీ ఆసక్తి ప్రార్థన చేశాడు. ఈ దినాల్లో అలాంటి ఆసక్తి, ప్రార్థనా శక్తి మనకు ఉండాలని ప్రభు రిమైండ్ చేస్తున్నా. గుర్తించుకోవాల్సిన గుర్తులు, తీపి గుర్తులు, చేదు గుర్తులు రెండు కూడా ప్రార్థనలో మనం రంగరించినప్పుడు ద బకెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ, నీలో ఉన్న కుమ్మరించబడిన ఆత్మ బకెట్, ఆ యొక్క నిలబడే స్థానము, స్థితి, స్థావరం నిల్వ చేసుకోవడానికి నీలో ఆస్తి ఆయన ఆత్మ ఉంది కాబట్టి అందులో ప్రార్థన చేస్తూ ఉండాలి. శక్తి గల వారుగా ప్రార్థన చేయాలి. ఎలాగ ప్రార్థన చేసినా ఆయన ఏమి పోతున్నాడు కాబట్టి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక అని చెప్పి చివరిలో ఆమెన్. ఆమెన్ అంటే కమాండ్. అలాగన జరుగుతుంది నా జీవితంలో, అలాగ జరగాలి, అలా జరిగించడానికి నా దేవుడు నాతో ఉన్నాడు, జరిగిస్తాడు. ఆ జరిగించే దేవుడి మీద నీవు ఆధారపడి ఉండటానికి ఈ దినము ఒక ప్రత్యేకమైన కనికరం గల దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రెండు దృష్టాంతాల్లో ద సోల్ ఆఫ్ ది చైల్డ్ కేమ్ ఇన్ టు ది అగైన్. ఈ రెండిట్లో చూడండి, మొదటి గ్రంథంలో లోకసువార్త 7వ అధ్యాయంలో కూడా ద సోల్ ఆఫ్ ది చైల్డ్ కేమ్ ఇన్ టు హిమ్ అగైన్. మరలా వారికి ఆత్మ దేవుడు అందించాడు. వారిద్దరు కూడా నూతనంగా జన్మించారు. ఒకడు నీటి మూలంగాను, ఒకడు ఆత్మగా జన్మించాలి. నికోదేము అడిగాడు, అలాగా నేను జన్మించాలి, మరలా తల్లి గర్భం పుట్టగలనా? పుట్టలేను. ఒక నీటి మూలంగాను ఆత్మలుగా జన్మిస్తారు. పరిశుద్ధ కార్యంలో దేవుడు మనల్ని జన్మించడానికి, ఆయన మనల్ని ముట్టడానికి, మన దగ్గరకు ఆయన రావటానికి, మన హృదయమని ఆయన సన్నిధిని ఆయనకు అందించాలి. దేవుని కార్యాలను గుర్తించుకోవడానికి ఇది మంచి సమయం. ఇక్కడ మనం గమనిస్తున్న రిసెప్టివ్ మదర్స్, అందుకోవటానికి యోగ్యత తగిన తల్లి ప్రార్థన. ఆ ప్రార్థన ఆమెలో బయలుదేరింది, ఆమె ప్రార్థిస్తుంది. ఇది ఎలాగా ఏమవుతుందో ఆ కాంటెక్స్ట్ చూసినట్లయితే చాలా భయంకరమైన ప్రదేశం.
ఆమె ఒక్కడే కుమారుడు, విధురాలు. ఆమె జీవితంలో నిరాశ ఉంది. ఆ జీవితంలో ప్రభువు చేసిన గొప్ప కార్యం ఊహించరానిది. ఆ కార్యాన్ని చేసినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఒక ప్రవక్త ఎలాగా చేస్తాడా? చేస్తున్న ప్రవక్త యొక్క జీవితంలో మనం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రవక్తని ఇంటి అందుకు ఆహ్వానిస్తున్నావా? యజమానుడిగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, ఆయన గృహానికి మన గృహానికి ఆయన్ని ఆహ్వానించవలసిన తలుపు దగ్గర ప్రభు నిలిచి ఉన్నాడు. ఆ నిలిచిన దేవుడు నీలో రావడానికి నీ హృదయం తలుపు తీయాలి. ఆ కాఫిన్, ఆ సమాధి కార్యక్రమంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదేనా అందుకని హౌ డీప్ యువర్ ఫెయిత్, మన విశ్వాసం ఎంత లోతైనదో, ఎంత వేరు పారాలో, ఎంత లోతులోకి వెళ్ళాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హౌ డీప్ ఆర్ యువర్ రూట్స్, నీ విశ్వాసపు వేరులు ఎంత లోతుగా ఉంటేనో ఆ చెట్టు పడిపోకుండా ఉంటుంది. ఓక్ ట్రీ గురించి చక్కగా మాట్లాడుతుంటే చాలా ఎత్తుగా ఉంటుంది. దానిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంత 100 మీటర్స్ ఎత్తుగా ఉంటే 100 మీటర్స్ కింద గుంటకి వేర్లు వెళ్తూ ఉంటాయి. ఆ వేరులు అంత బలంగా ఉండవు కాబట్టి తుఫాను వచ్చినా కూడా, పెద్ద గాలి వచ్చినా కూడా, ఏ శోధన వచ్చినా కూడా ఆ చెట్టు ఇరగకుండా నిలబడుతూ ఉంటుంది. మనం గమనించుకుందాం ఈరోజు ఎలాగ మన చెట్లు, మన జీవితం ఉండాలి. టంబుల్ వీడ ఆర్ ఓక్ ట్రీగా, గాలికి చెదగొట్టు చిన్న చెట్లు వలె ఉన్నామా, లేకపోతే మస్తకి వృక్షం వలె, లేకపోతే సింధూర వృక్షం వలె మనము నిటారుగా పెరిగినప్పుడు ఆ చెట్టు యొక్క పవర్ అంతా కూడా క్రింద వ్రేళ్ళలో ఉంది. కాబట్టి ఈ వ్రేళ్ళు చేసే పని ఏంటంటే అవి రాత్రిపూట చెట్టు కావాల్సిన నీరు, ఆహారము, పోషక పదార్థాలు పంపిస్తూ ఉంటాయి. ఎక్కడికి నుంచి పంపిస్తాయంటే ఎంత దూరం అయినా సరే, ఎంత దూరం నీరున్నా కూడా అంత దూరానికి వ్రేలు ప్రాకి హార్డ్ సాయిల్ కూడా, ఎడారిలో కూడా, ఎండాకాలంలో కూడా ఆ చెట్టు పచ్చగా ఉండటానికి ఆ రూట్స్, ఆ వేర్లు రాత్రిపూట బలంగా పనిచేస్తూ ఉంటాయంట. ఫలములు పండించినప్పుడు అవి పండటానికి కావాల్సిన ద్రవం అవి మాధుర్యంగా ఉండటానికి తీపిదనం, ఎన్నో అంశాలు రాయబడ్డాయి చెట్టులో. వాటన్నిటికీ పోషణకర్త ఎవరంటే రూట్, వేరులు. ఇదిన ముందు మన విశ్వాసపు వేర్ల గురించి, విశ్వాసపు రూట్ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. లెట్ us get to the root of the matter. అసలు మనలో ఉన్న వేరులు ఏంటి? మనం ఎలాగా ఆ వేరుల్ని పెంచుకోవాలి? పైన ఆకాశం, భూమి కింద నేల కిందలో ఉన్న మనము సృష్టికర్తను మరవకుండా, సృష్టికర్తను పూజించి ఆయన ప్రేమించేవారు ఉన్నట్లయితే, ఆ బైబిల్లో మనం చూసినట్లయితే ఆ రూట్ అనేది చాలా స్ప్రింగింగ్ అప్ టు బ్రింగ్ ఫోర్త్ ఏ ప్రొడ్యూస్. అది ఒక మంచి జీవం మన జీవం నుండి రావటానికి, మన నుండి పుష్పించడానికి. అంజూరపు కాయలు లేనప్పుడు ప్రభు శపించాడు. ఫలింపు లేని చెట్టు గురించి ప్రభు ఒప్పుకోవట్లేదు. ఫలించిన ప్రతిదీ తీసి పడవేయాలి. ఫలించు ద్రాక్ష వైభవంగా ఫలించడానికి ఆయనలో ఉండి ఫలించాలి. 15 అధ్యాయంలో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతుంటాడు. యోహాను సువార్తికుడు, యోహాను భక్తుడు మాట్లాడే మాటలు, ఇప్పుడు చెట్టు వెన్న గొడ్డలు పెట్టబడింది, ఫలించింది నరికి పారవేస్తాడు. కానీ ప్రభు అయితే దాన్ని పారవేయకుండా దాని మీద కంపాషన్ చూసి, కనికరం చూసి, ఈ సమయం కూడా మనము అందులో నిలబడటానికి తన కనికరాన్ని మనకు అందిస్తూ ఉన్నాం. దేవుని కృపలో మనము విశ్వాసములో రూట్, మన జీవితం బహుగా పెరగాలి. అది పెరగటానికి కావాల్సిన పరిపూర్ణతను మనం తీసుకుందాం. ఒక విషయంలో మనం గమనించినట్లయితే రూట్ కాజ్, ఆ రూట్ని కట్ చేసినప్పుడు మన దేహంలో కన్ను చాలా గొప్పది కాబట్టి ఆ కళ్ళు మనకి కనబడపోతున్నప్పుడు బాధపడుతుంటాం. ఒక చిన్న బిడ్డ, 6 సంవత్సరాల వయసు గల చిన్న బిడ్డ కళ్ళు వాసి ఆమె కళ్ళంది రంగుగా మారి కళ్ళు చూపు రావట్లేదని వైద్యునికి వెళ్ళినప్పుడు వైద్యుడు ఆమెను పరిశోధించి ఆమెకు ఒక మంచి చూపు ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఆపరేషన్లో అన్సక్సెస్. ఆపరేషన్ జరిగినప్పుడు ఆ చిన్నబిడ్డ పూర్తిగా చూపు కోల్పోయింది.
ఆమెకు 8 సంవత్సరాలు, 6 సంవత్సరాల వరకు కొంచెం కనబడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఉండా చూపు కూడా పోయింది. అప్పుడు ఆమె జీవితంలో ఏమనుకోవాలి, ఎలాగ ఉండాలి, ఆమె జీవితంలో ఏమైందో ఆమె తెలుసుకుంది. ఆమె ఒక గొప్ప శక్తిని పొందింది. దేవుని కృపలో ఆమె తన విశ్వాసాన్ని పెంచుకుంది. తన జీవితంలో దేవుణ్ణి మరవలేదు. ఈ కర్మ ఏంటి అని అంటలేదు. ఈ కనులు లేకపోవటం ఏంటి నాకు అని బాధపడలేదు. ఎందుకు దేవుడు నా మీద కనికరాన్ని ఇవ్వలేదని క్వశ్చన్ చేయట్లేదు. ఆ చిన్న వయసులో ఆమె సెయింట్గా మారటానికి గొప్ప అవకాశం ప్రభు ఇచ్చాడు. ఆమె పేరు గొప్ప మాట మనం చూస్తే ఆమెను అమెరికన్ సెయింట్ అంటాం. ఆమె పేరు చాలా మృదుగా రాస్తూ ఉంటుంది తన జీవితంలో. ఫ్యానీ క్రాస్బై ఆమె పేరు. ఆ చిన్న బిడ్డ 8 సంవత్సరాల నుండి ఎలాగ పెరిగిందో పెద్ద పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆమె రాయబడిన పాటలు మన సంవత్సరానికి లోకమంతటికి ప్రకటించబడ్డాయి. ఆమె రాయిపోతే మనం పాడి ఉండేవాళ్ళు కదా ఈరోజు. ఆమె పాడిన పాటలు మనం కూడా పాడవచ్చు. 346 మన కీర్తన పుస్తకంలో ఉంది. బ్లెస్డ్ ఎష్యూరెన్స్ జీసస్ మైన్, యేసు నా వాడు నేను నమ్ముదను. ఈ కీర్తన మనం పాడినప్పుడు కళ్ళు తిరిగి రక్తం కారిన జీవితంగా, హృదయం పగిలినట్లుగా పాడింది పాటది. బ్లెస్డ్ ఎష్యూరెన్స్ జీసస్ ఇస్ మైన్, ఓ వాట్ ఎ వండర్ in my heart, యేసు నా వాడా నా నమ్ముదు, బాసిల్లు దివ్య సౌభాగ్యము, దాసుడనోచు పాల్పొందేదన్ ఆశంబులేని సౌభాగ్యము. ఇదే నా పాట నా సుఖదా, యేసుని సదా స్తుతించుట. ఇదే నా సుఖదా, యేసుని నిత్యం ధ్యానించుట. చివరికి చరణ పాడుకుందాం. నిన్నైన భక్తి నమ్మదే గెలుచునాదేమే యేసుండగా, నిండైన కీర్తిని ప్రార్థించుచు దండిగా ప్రేమను దండిగా ప్రేమ సుఖిస్తానంటుంది. దండిగా మామూలుగా కాదు. మామూలుగా ప్రేమను నేను సుఖించట్లేదు, దండిగా అంటే ఎక్కువగా సుఖిస్తాను. అందుకని ఇదే నా పాట నా సుఖదా, యేసుని సదా స్తుతించుట. ఇదే నా సుఖదా, యేసుని నిత్యం ధ్యానించుట. ఈ పాట రాయడానికి ఆమె జీవితంలో ఉన్న విషాదం ఊహించనిది. ఆ 8 సంవత్సరాల నుండి ప్రభు కొరకు పాటలు రాస్తూ ఉంది. టెల్ మీ ద స్టోరీ ఆఫ్ జీసస్. ఇంకొక పాట హైడ్స్ మై సోల్. ఎన్నో పాటలు రాసింది. ఆమె గురుడి జీవితం నుండి దేవుని కనికరాన్ని చాటించింది. మన జీవితంలో అలాంటిది ఏర్పడినప్పుడు మనం కనికరాన్ని చెప్పగలమా, చాటించగలమా? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ సమ్ టైమ్స్. మనకైతే అది నివార్యం, ఆమెకైతే అనివార్యం. ఆమె జీవితంలో దేవుడు తెలియపరిచింది. ఎలా తెలియపరిచింది? బ్లెస్డ్. కీర్తనకారుడు మొదటి కీర్తనలో రాసిన మాటలు 1-6 చదువుకున్నట్లయితే అందులో దావీదు తన గురించి చెప్పుకుంటాడు. ఆయన బిడ్డగా నన్ను, బ్లెస్డ్ మ్యాన్గా నన్ను దీవించాడు. ధ్యానిస్తాను. నా జీవితంలో ఆనందం, నా జీవితంలో ఉప్పొంగు, నా జీవితంలో ఎప్పుడూ ఆయన నన్ను నడిపిస్తాడు.
ఆయన త్రోవలు నడిపిస్తాడు. నా జీవితంలో దిగులు లేదు. దేవుని కృపలో లేక జీవితం మనకు ఉన్నట్లయితే తక్కువ జీవితాన్ని ప్రభువు ఎక్కువగా చేస్తాడు. ఆ బ్లెస్డ్ అష్యూరెన్స్, అభయం ఇచ్చిన దేవుడు. మన జీవితంలో మనం చెప్పుకోవాల్సింది ల్యాక్ ఆఫ్ క్యారెక్టర్. దేవునికి ఇవ్వాల్సిన సుగుణం ఏమై ఉండాలి? మనమైతే మునిగిపోతాం, ఎమోషనల్ సిన్, పాపంలో మునిగిపోతాం, బలహీనతో మునిగిపోతాం, వ్యాధులు మునిగిపోతాం, అలాగే రాడికల్గా యాటిట్యూడ్ మనం మునిగిపోతాం. బికమ్ హిండ్రెన్స్ టు అదర్స్, ఇతరులకు అర్థం కాకుండా మనం ప్రవర్తన చేస్తాం. మనలో బాధ ఉంటే ఇతరులతో మాట్లాడలేం, ఇంట్లో వారితో మాట్లాడలేం, సుఖంగా జీవించడానికి ఒప్పుకోం. లీవ్ మీ అలోన్, దూరంగా వెళ్ళిపో, నా దగ్గర రావద్దు అని చెప్పి ఇసుకుంటాం. భార్య భర్తల మధ్య సంబంధం కూడా అలాగే, విడిపోండి సాతాను చెబుతుంటే ప్రభు కనికరాన్ని ఇస్తున్నాడు. కలిసి ఉండండి, కలదు సుఖం. ఈ దినాల్లో విడాకుల చట్టం ఎక్కువైపోయాయి ప్రపంచంలో. సాతాను చెరలేగాడు. ఎన్ని కుటుంబాలైనా విడగొట్టాలి అంతే. నిబంధనతో కట్టబడతారు, నిబంధనతో మరలా వారు జీవిస్తారు. కానీ పాప నిబంధనతో వారు బంధించబడి వారి జీవితాలని అర్థం లేకుండా ముగిస్తూ ఉన్నారు. సామెత గ్రంథంలో ఈ విషయాన్ని యెహోవా సువార్తికుడు చెప్పినట్లుగానే వారు చెబుతున్నారు. హెబ్రీ గ్రంథం 12:15 కూడా, మీరు ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో అని, చేదైనా వేరు ఏదైనా మీలో మొలిచి ఉంటుందేమోనని, అటుది మొలకు ఉండాలని, అపవిత్రులుగా ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాను. హెబ్రీ గ్రంథంలో ఒక్క పూటకులికి ఒక జ్యేష్ఠతో అమ్ముకున్నట్లుగా యేసేపులాగా మనం అమ్ముకోవద్దు. మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని ఆలోచించుకోవద్దు. కానీ ఆయన కనికరం గల కృపగల దేవుడు కృప చూపించమని అడగమని పౌలు తన పత్రికలో జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. సామెత గ్రంథంలో సొలొమోను రాస్తూ, భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడతారు? భక్తిహీనత వల్ల మనం దేవుణ్ణి అడగలేం, దేవునితో ఉండలేం, దేవునితో నివసించలేం. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడగలరు? 12:3 రాయబడింది, నీతిమంతులు వేరు కదల్చబడదు. ఎస్, యువర్ రూట్ విల్ నాట్ బి డిస్టర్బ్డ్. నీ శ్వాసం గట్టిగా ఉన్నప్పుడు అది ఎవరు కూడా దాన్ని మార్పు చేయలేదు, దాన్ని చేదుగా మార్చలేరు. నీ సామర్థ్యం నీది గొప్పది. యువర్ స్టేబుల్ లైఫ్ విల్ షో ది స్టేబుల్నెస్. నీ స్థిరత్వము నీ యొక్క విశ్వాసాన్ని తెలియపరుచుకుంటుంది. ఒక వ్యక్తి విశ్వాసం లేకుండా దేవునితో మాట్లాడలేడు, విశ్వాసం లేకుండా విజయాన్ని పొందలేము, విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవుని మెప్పించలేము. అబ్రహాము సైతం విశ్వాసంలో దేవుని మెప్పించాడు, యాకోబు సైతం దేవుని మెప్పించాడు. నేను కూడా ఈరోజు దేవునితో ఉన్నట్లయితే మన రూటు, విశ్వాసపు రూటు కనికరం పొందేదిగా మనం మార్చుకోవాలి. ఏదైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, దాని నుండి దేవుడు నిన్ను విడుదల చేస్తారంటున్నాడు. దేవుని కృపలో మనం గమనిద్దాం. ద రూట్ ఆఫ్ ది మ్యాటర్ అనేది నీలో ఉన్నట్లే జరిగిన దానికి గురించి కారణం నాలో ఏముందనుకోవటం కంటే కూడా నాలో ఏదన్నా కూడా ఆయన దాన్ని తీపిగా మార్చివేస్తాడని యోబు స్టేట్మెంట్ మనం తీసుకోవాలి. వేరు దాని చెట్టు ఎలాగుందో తెలిపినట్లుగా ఈరోజు దేవుని కృపలో ఆయన రూటు నీలో ఉన్నట్లయితే, విశ్వాసపు రూట్ నీలో, షూట్ ఆర్ ఏ రూట్ రెండు కూడా నీలో ఉన్నట్లయితే దేవుని కనికరాన్ని మనం పొందుతాం. దేవుని కనికరాన్ని పొందటానికి దేవుడు మనకి గొప్ప కృపనిస్తూ ఉన్నాడు. ఒక రాడికల్ అనే మాట మనం గమనించినట్లయితే, టెండర్నెస్ అండ్ విత్ లవ్, కనికరము, దయ, జాలి అన్నీ కూడా చూసినట్లయితే మనలో ఆ యొక్క మాట ఫలించాలి. రాడికల్ అనే మాటలు చూస్తే ఫెనటిక్స్, ఎక్స్ట్రీమిస్ట్, అతివాదులు, తీవ్రవాదులు అంటుంటాం. ప్రభు కూడా నీ కొరకు తీవ్రంగా నీ వ్యాధిని బాగు చేసి, రాడికల్ అనే వ్యాధి లాటిన్ నుంచి వచ్చింది కాబట్టి నీ హృదయం నుండి వచ్చే ప్రతి మాట కూడా దేవుని కొరకు వాడుకోవటానికి, రూటెడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నీవు వేరుపారి ఎదిగే రీతిలో ఉండటానికి ఈరోజు ప్రభు మనకి ఒక అవకాశం అందించాడు. ఈ అవకాశాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 3:14-20 గమనించినట్లయితే దానిలో రాయబడే మాటలు మనం బలపరుస్తాం. అందుకని మనం రీఛార్జ్, తిరిగి శక్తివంతులు అవ్వాలంటాడు. తుదుకు మీరు శక్తివంతులు అవ్వటానికి, రీఛార్జ్ అవ్వటానికి మీరేం చేయాలి, మనం ఏం చేయాలి? దానికి 3 కారణాలు అపోస్తలుడు పౌలు తన పత్రికలో, ఎఫెసీ పత్రికలో మాట్లాడుతుంటాడు. ఏంటంటే కారణాలు? ఒకటి, ద పవర్
త్రూ ది స్పిరిట్, ఆత్మ ద్వారా శక్తిమంతులు అవుతాం. రెండవ శక్తి పవర్ త్రూ ది సన్, యేసయ్య ద్వారా 3వ అధ్యాయం 17 క్రీస్తు ప్రభువు ద్వారా శక్తిమంతులు అవుతాం. 3వ శక్తి పవర్ త్రూ ది ఫాదర్స్ లవ్, తండ్రి ప్రేమలో 3వ అధ్యాయం 15 నుంచి చివరిదా చదువుకుంటే తండ్రి ప్రేమలో మనం రీఛార్జ్ అవుతాం. తిరిగి శక్తిని పొందడానికి, నింపుకోవడానికి మనం ఏం చేయాలి? ఈరోజు ఎలాంటి శక్తిమంతులుగా ఉండటానికి ప్రభు మనం కోరుకున్నాడు. దానికి ఉదాహరణగా ఆయన మోకాళ్ళ ప్రార్థన చెప్పాడు. మోకాళ్ళ ప్రార్థన గురించి పౌలు మాట్లాడిన మాటలు చదువుకున్న ఈరోజు. ఎలాంటి ప్రార్థనా శక్తి గలవాడు నన్ను ప్రభు ఆడుకున్నాడంటే, నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను. 14 చివరి భాగం, నేను మోకాళ్ళుని తండ్రి ఎదుట మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను. ఈ మోకాళ్ళ ప్రార్థన గురించి మనం చెప్పక్కర్లేదు, ప్రభు చెప్పాడు. సుంకరి ప్రార్థన. అలాగే మరి పాత నిబంధనలో చాలామంది మోకరించినప్పుడు వారు మరి మోకాళ్ళ ప్రార్థన చేశారు. మోషే కూడా మోకాళ్ళ ప్రార్థన చేశారు. యెహోషువ కూడా ఇక మా వల్ల కావదు నాయన చేతులెత్తి ప్రార్థన చేశారు. ఓడిపోతున్నప్పుడు దేశాలను గెలుగటానికి మోకాళ్ళ ప్రార్థన చేశారు. ఎరుక గోడ పడడానికి మోకాళ్ళ ప్రార్థన చేశారు. దానియేలు మోకాళ్ళ ప్రార్థన చేశాడు. నెహెమీయులు మోకాళ్ళ ప్రార్థన చేశారు. ఎస్తేరు మోకరించి ప్రార్థన చేసింది, నేను నశించదను. ఆమె ప్రార్థించిన తర్వాతనే ప్రయాణం చేసింది. దేవుని కనికరాన్ని పొందాలంటే ప్రార్థించకుండా కనికరాన్ని పొందలేం. దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు. అందుకని ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ రెఫర్స్ టు ది సెయింట్స్ ఆఫ్ ఎవ్రీ ఏజ్. ప్రతి యుగంలో ప్రతి జగంలో కూడా దేవుడు పరిశుద్ధులుగా తయారు చేయడానికి నిన్ను ఆయన వాడుకుంటున్నాడంట. నీవు పరిశుద్ధురాలుగా చేయబడటానికి తన కనికరాన్ని నీ కొరకు దాచి ఉంచాడు. కరము గల దేవుడు, కనికరించే దేవుడు. జాన్ న్యూటన్ అనే ఆయన వ్యక్తి మాట్లాడుతూ, దో ఆర్ట్ కమింగ్ టు ఎ కింగ్, రాజు దగ్గరికి వెళుతున్నాము కాబట్టి లార్జ్ పిటిషన్స్ విత్ ది బ్రింగ్. ఎన్ని సమస్యలను కూడా, ఎంత బాధన్నా కూడా అవన్నీ కూడా ఆయన ముందు తీసుకువెళ్ళినప్పుడు హిస్ గ్రేస్ అండ్ పవర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. కృప కనికరం రెండు కూడా ఆయన జాలువాలుతూ నీ మీదకి పంపుతూ ఉంటాడు. నన్ క్యాన్ ఎవర్ టాస్క్ టూ మచ్. ఎంత మాట్లాడేమో అని కాదు, ఎన్ని ప్రార్థనలు సరే చేయండి, నిత్యము విసుకక ప్రార్థన చేసి అడుగుడి. ఇశ్రాయేల్ అడగకుండా ఆగినప్పుడు దేవుడు కోపడ్డాడంట. వారు అడగకుండా అలుగుతూ వెళ్ళిపోతున్నారు. ఆయన అడగలేదే. ఎన్నిసార్లు వారిని అడిగినా కూడా వారిని లాక్కొచ్చాడు. వారి కొరకు ప్రణాళికలు మార్చి వేస్తాడు. వారి కొరకు యుద్ధాలు చేయించే దేవుడు, వారి కొరకు రాజులు ఓడించే దేవుడు, వారి కొరకు దేశాలని భ్రష్టత్వం చేశారు. యువర్ గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్. నీ కొరకు, నీ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రదేశంలో నీ కొరకు నీ దేవుడు, నా దేవుడు ఏం చేయబోతున్నాడు చూడండి, ఏం చేస్తాడు చూడండి. ఏదో చేస్తాడు. నీ కొరకు ఎన్నో చేశాడు కార్యాలని. ఈరోజు నీ కొరకు ఆయన చేయబోయే కార్యాలు నువ్వు తీసుకోవటానికి తండ్రి ముందు మోకరించాలి. బిఫోర్ అనే మాటకి ప్రోస్ అనే మాటకి మూలార్థం చూస్తే ఫేస్ టు ఫేస్ ప్రపోర్షన్ అప్లికబుల్ టు అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా. బిఫోర్ అనే మాటకు ఆయన ముందు మోకరించడం అంటే బిఫోర్ అనే మాటకి ముఖాముఖిగా ఆయనతో మాట్లాడి ఆయన మీద మనము మన హృదయాన్ని భారంగా వేయాలి. ఎఫెసీ పత్రిక అంతా చదువుకుంటూ పోతే ఫిలోమోనికి ఈ విషయాన్ని పౌలు భక్తుడు మాట్లాడుతుంటాడు. నువ్వు వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియపరిచి వారిని దేవుని కొరకు తయారు చేయమని అడుగుతూ ఉంటాడు. ఈరోజు కొలస్సీ పత్రికలో కూడా అదే మాటలు రాయబడ్డాయి. దేవుడు ఆయన కృపను మనకి ఇస్తాడు. ఆయన కృప ద్వారాగా మనం భాగ్యవంతులు అవుతాం. గాడ్ హ్యాస్ గివెన్ us అకార్డింగ్ టు యాజ్ ఏ ప్రొపోర్షన్ ఆఫ్ హిస్ రిచెస్. ఆయన స్థితిమంతులుగా చేయడానికి, శక్తిమంతులుగా చేయడానికి, జ్ఞానవంతులుగా చేయడానికి ఆయన తన కుమారుని మనకు జ్ఞానంగాను, శక్తిగాను, బలంగాను, ఐశ్వర్యంగాను కృపలో మనకు అందించారు. ఇటు కృపలో నేను మీతో మాట్లాడుతున్నాను. నీలో ఉన్న అంతరాత్మ గురించి ప్రభు మాట్లాడుతున్నాను. ఇన్నర్ మ్యాన్, ఇన్నర్ బీయింగ్. దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట కూడా నీ హృదయంలోకి వెళ్ళాలి. నీ హృదయంలో అది చెందాలి. హృదయంలో నీ దేవుణ్ణి ఎరగాలి. దేవుని కృపలో ఒక దైవజనుడు మాట్లాడుతుంటాడు. ఆయన పేరు రాబర్ట్ ముంగన్ అని మాట్లాడుతూ,
ప్రభువు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇండ్ల గురించి ఆయన మాట్లాడుతుంటాడు. మన ఇంట్లో ఉన్న విశిష్టమైన మాటలు తెలియపరుచుకుంటాడు. ఇల్లు చూసినప్పుడు, ప్రభు చూసినప్పుడు ఇంట్లో, ఆ ఇంట్లో ఏమున్నాయి? మొట్టమొదటిగా లైబ్రరీ ఉందంట. లైబ్రరీ అంటే అన్ని పుస్తకాలు ఉంటాయి. ఆ లైబ్రరీ అంతా కూడా పుస్తకాలతో నింపి ఉంటాయి, బుక్స్ ఉంటాయి, ర్యాకులు ఉంటాయి. ఇంట్లో కూడా ప్రతి వారి జీవితం అనే పుస్తకాన్ని ప్రభు ప్రతి పేజీ తీసి చూస్తాడంట. ఆయన ప్రతి పేజీ ప్రతిరోజు నీ ముఖాన్ని చూడాలని చూస్తూ ఉంటాడు. యూ వాంట్ టు సీ యువర్ ఫేస్ ఎవ్రీడే. టేబుల్ మీద ఉన్న ఆహారం చాలా ఉంటాయి. ఆ పదార్థాలన్నీ కూడా దేనికి గుర్తు అంటే కోరికలకు గుర్తు. కోరికలే గుర్రాలు అయితే ఆ టేబుల్ అంతా నిండిపోద్దంట, ఇల్లంతా వస్తువులతో నిండిపోద్దంట. దాని గురించి ప్రభువు చూస్తూ ఉంటాడు. చెడ్డ కోరికలు, చెడ్డవి నీలో లేకుండా ఆయన పెరికి వేస్తాడు. బిలీవర్స్ ఆర్ టు హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ హిస్ గ్రేస్. దేవుని కృప కొరకు, ప్రేమ కొరకు ఎప్పుడు ఆకలి కొనాలి. తృప్తిపరచ ఆకలి కొనేవారు ధన్యులు దేవుని కొరకు, తుష్టకొనేవారు ధన్యులు దేవుని కొరకు. వారు తృప్తిపరచబడతారు. ఆయన వారి కోరికలు మన్నించి తీర్పిస్తూ ఉంటాడు. చాలాసార్లు ఇంట్లో వస్తువులన్నీ కొని ఉంటాయి, పడేస్తాం పక్కనే. టాయ్స్, ఆ టాయ్స్లో అలాగే అవి ఉండిపోతుంటాయి చాలా కాలం. వాడవు బొమ్మలు, రకరకాలైన వస్తువులు అలాగే ఉండిపోతాయి. వాటిలో ఏముంది? అలాగే మురిగిపోతుంటాయి. అలాగే మన జీవితంలో కూడా ఏదో ప్రక్కనే పాపం టాయ్స్ లాగా మురిగిపోయి, ఇరిగిపోయి కదలకుండా కూర్చుని ఉంటుందంట. దాన్ని ప్రభువు రిపేర్ చేస్తానంటున్నాడు. ఇంకా అలాగే చెప్పుకుంటూ పోతే ఆయన మాట్లాడుతూ, వర్స్ హిడెన్ సిన్స్ ఆర్ కెప్ట్ అండ్ సో త్రూ ది ఎంటైర్ హౌస్. మన ఇంటిలో ప్రతి చోట ఉన్న చీకటిని ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాడు, వాటిని దర్శిస్తాడంట. అప్పుడు దెయ్యాలు ఏం మాట్లాడాయి? మా ఎందుకు రావద్దు, మాతో నీకేం పని, ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టమని అడిగినట్లుగానే అడుగుతాయంట. అయితే ప్రభు వాటిని విడిచిపెట్టమని అడుగుతాడు, వాటిని తోలేస్తాడు. అప్పుడు నీలో ఆయన తన కృపను అందించి గృహమంతా కూడా ఆయన లైట్తో, ఆయన కృపతో నింపి ప్రతి పాపాన్ని పారదోలి కనికరాన్ని గృహమంతా కంపటానికి ప్రభు చూస్తూ ఉంటాడు. ఇటు భావం భక్తుడు తెలియపరిచాడు. దేవుని కృపలో అందుకని రీఛార్జ్ యువర్ సెల్ఫ్, తిరిగి సామర్థ్యం సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభు కృపలో, తండ్రి ప్రేమలో, పరిశుద్ధాత్మ శక్తితో మనము తిరిగి శక్తిమంతులు అవ్వాలి. దేవుని కృపలో మనం ఈరోజు ఉన్నట్లయితే మనం ప్రభు కోరుకుంటున్నాడు 4 ప్రత్యేకమైన రిక్వెస్ట్లు, ప్రేయర్ రిక్వెస్ట్లు, 4 ప్రధానమైన ప్రార్థన అవసరతలు ఈ పత్రికలో ప్రభువు తెలియపరిచాడు. అది మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక అంతా రాయబడ్డాయి. దేవుడు ఇవ్వబోతున్న గొప్ప గిఫ్ట్ని తీసుకోవడానికి నీవు చేయాల్సిన ప్రార్థన ఏమై ఉన్నది? మొదటి ప్రార్థన, వి ప్రే ఫర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఆంతర్య పురుషుడు పెదటానికి త్రూ ది స్పిరిట్. 14-16 వచనాల్లో ఆయన రాస్తూ ఉంటాడు. కింగ్ డేవిడ్ చక్కగా రాశాడు. ఆయన ప్రభు కోసం ఎదుగుతున్నప్పుడు గ్రీక్ వర్డ్లో కట్టుకోయి అనే మాటలో ఆయన ప్రభు కొరకు తన హృదయాన్ని, అంతరాన్ని తెలియపరిచిన గీతం ఉంది. దేవా నా యందు శుద్ధ హృదయం కలిగి చేయి, నా ఆత్మ నీవెలా కృంగి ఉన్నావు, నాలో తొందరపడుతున్నావు. ఎప్పుడు ప్రార్థించినా కూడా ఆ ప్రార్థనలో ఆయన హృదయం గురించి చెప్పుకుంటాడు. కింగ్ సౌల్ అమాలేకులు ఎదిరించినప్పుడు, మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కంప్లీట్గా దేవుని ఆధారపడ్డాడు. దావీదు కుటుంబం, దావీదు స్నేహితులు వారందరూ కూడా దేవుని మీద ఆధారపడి గుహలో ప్రార్థన చేశారు. మొదటి సమూయేలు గ్రంథంలో 30 అధ్యాయం 4వ వచనంలో ఆయన మాట్లాడుతూ, డేవిడ్ అండ్ హిస్ మెన్ వెప్ట్ అలౌడ్ అంటిల్ దే హ్యాడ్ నో స్ట్రెంగ్త్ లెఫ్ట్ టు వీప్. ప్రార్థించడం అనగా వీపు కనికరం చూపించమని ఏడ్చారు. ఈరోజు పత్రిక పాఠంలో అలాగే ప్రారంభ గీతంలో, సంకీర్తనలో, మరి సంఘ ప్రార్థనలో చూస్తే ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఏడవద్దని ప్రభు చెప్పాడు. ఆ ప్రార్థనలో నీవు ఆత్మ కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో అటు ఆత్మలో నీవు ప్రార్థన చేయడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎవరివన్ మనందరం గుడికి వెళ్తాం, గుడికి వస్తాం పోతుంటాం. కానీ మన జీవితంలో మన కుటుంబం గురించి మనం ప్రార్థించినప్పుడు ఆ డెలివరెన్స్ ఎలా ఇవ్వబోతున్నాడు. గాడ్ డెలివర్డ్
మన ఫ్యామిలీని ఎలాగ విడుదల చేశాడు దేవుడు, మన కుటుంబాన్ని ఎలాగ కాపాడాడు, మన బిడ్డలను ఎలాగ కాపాడాడు, మన భార్యని భర్తను ఎలాగ కాపాడాడు, సమస్యల నుండి బాధ నుండి దేవుడు సమస్యలో ఎలాగ మనల్ని తన శక్తిని ఇచ్చి మనల్ని సంరక్షించాడు. ఈ విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందువల్ల రెండవ పిటిషన్ నువ్వు చేయాల్సింది, వి ప్రే ఫర్ క్రైస్ట్ టు డ్వెల్ ఇన్ అవర్ హార్ట్స్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారా 17వ వచనంలో విశ్వాసం ద్వారా ప్రభువుని ఎరిగిన వారుగా ఉండటానికి, మన హృదయంలో ప్రభువు నింపటానికి ప్రార్థన చేయాలి. అటు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతో నివసిస్తాడు. మన హృదయం అనే టెబర్నికల్లో ఆయన దిగి వస్తాడు. మోషే ప్రార్థించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ప్రార్థన చేశాడు. అలాగే ఆ ప్రత్యక్ష గుడారం ప్రార్థించినప్పుడు దేవుడు దిగి వచ్చి పాళెంలో దండును దర్శించి ఆయన తన గొప్ప శక్తిని ఇశ్రాయేలుకు అందించాడు. సొలొమోను సైతం 7 పిటిషన్స్లో ప్రార్థించినప్పుడు ఆయన దిగి వచ్చాడు. మహిమగల మేఘంతో దిగి వచ్చి మందిరంలోకి వచ్చి యాజకులను తరింపజేశాడు. కృప అనే కనికరమనే ఆ షకీన, ఆ మహిమ మేఘము నీకు రావటానికి ఆయనతో పాటు నువ్వు దిగి హృదయం కలిపి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని చూస్తాం. హృదయశుద్ధి గల వారు దేవుని చూస్తారు. 5:8 మత్తయి సువార్తలో చెప్పబడిన మాటలు మనం చూసుకుందాం. నీలో ఆ క్రాస్ ఎక్స్పీరియన్స్, ఆ యొక్క సువార్తలో నీవు బతకటానికి రెండవ మెట్టు ఆత్మతో ప్రార్థన చేయాలి, విశ్వాసం. మూడవది, we pray that we would be rooted and grounded in love. ప్రేమలో బంధించబడి, ప్రేమలో నాటబడి, ప్రేమ ద్వారాగా ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. హౌస్ విత్ ప్రేయర్. ప్రార్థించే కుటుంబం యొక్క స్థితి గురించి, ఆ లీడర్షిప్ గురించి ప్రభువు చాలాసార్లు మాట్లాడుతున్నాడు. 4వది, నీ నుండి ప్రభు కోరేది ఈరోజు ప్రత్యేకమైంది. అదేంటంటే, we pray for our hearts to grasp the greatness of Christ love. ప్రభు యొక్క కృప కనికరం ఎంత గొప్పదో, ఆ గొప్ప కనికరాన్ని ఎరిగి జీవించే లాంగ్విటీ, ఆ దీర్ఘకాలపు ప్రార్థనా శక్తి మనకు అవసరం. చాలాసార్లు దాన్ని అంగీకరించాం, వైల్డ్గా ప్రార్థన చేస్తాం, త్వరగా అయిపోవాలనుకుంటాం. అది కాదు. యాక్సెప్టింగ్ లవ్ కావాలి, సాక్రిఫైస్ లవ్ కావాలి, త్యాగంతో కూడిన ప్రార్థన, త్యాగంతో కూడిన సమర్పణ మనకి కావాలి. మన గ్రేడ్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మనిచ్ఛ కలిగి ఎక్కుట దిగుట ఎలాగుందో యాకోబు జీవితంలో, ద లవ్ ఆఫ్ క్రైస్ట్లో, క్రీస్తు ప్రేమలో ఎక్కుట దిగుట కలిగి మనం ముందుకెళ్ళడానికి మన ప్రభు అడుగుతున్నాడు ఈరోజు. అందుకని ప్రభు కోరేది 4 ప్రత్యేకమైన ప్రార్థనలు నీ నుండి కోరుకున్నాడు. వి ప్రే ఫర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ త్రూ ది స్పిరిట్. ఆత్మ ద్వారాగా మన బలము సంపూర్ణ కావడానికి ప్రార్థన చేద్దాం. రెండవది, మనము ప్రార్థన చేద్దాం. వి ప్రే ఫర్ క్రైస్ట్ ఈస్ టు డ్వెల్ ఇన్ అవర్ హార్ట్స్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారాగా క్రీస్తు ప్రభు మన హృదయంలో ఉండటానికి మనము ప్రార్థన చేయాలి. మూడవది, వి ప్రే దట్ వీ వుడ్ బి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ లవ్. ఆయన కృపలో, ఆయన ప్రేమలో నిలబడి మన హృదయం జీవించటానికి మనం ప్రార్థన చేయాలి. 4వది, చివరిది, వి ప్రే ఫర్ అవర్ హార్ట్స్ టు గ్రాస్ప్ ది గ్రేట్నెస్ ఆఫ్ క్రైస్ట్ లవ్. క్రీస్తు యొక్క బలమైన ప్రేమ ఎంత ఎత్తు, ఎంత లోతున్నదో ఆ ప్రేమను అందుకోవటానికి మనం ప్రార్థన చేసి నిలబడాలి. ఈ 4 ప్రార్థనలు ఆ విధురాల జీవితంలో ప్రభు చూశాడు. ఆమె ప్రార్థన చేస్తున్నది, ఇంకా ఆమె జీవితంలో ఆగలేదు, వెళుతూనే ప్రార్థన చేస్తుందంట. ఆమె జీవితంలో ఆమెకి ఇచ్చిన ఆదర్శం గొప్పది, ఎవరు ఇయలేనిది, ఎవరు చూపలేనిది. మానవ జీవితం అక్కడితో ఆగిపోతున్న సమయంలో ప్రభు ఆపి పాడిని ముట్టి స్వస్థపరిచి, అక్కడ ఆయన హీ ఎన్కౌంటర్డ్ డెత్, పాపాన్ని మరణాన్ని ఎదుర్కొని ఓడించి దాని నుండి గొప్ప శక్తిని, నిరాశ నుండి, నిస్పృహ నుండి నిజమైన విశ్వాస జీవితంలో ప్రభు నిలబడి, ఐఎమ్ హియర్, నేనున్నాను ఇక్కడ, భయపడుకుడి, నేనున్నాను ఇక్కడ, తొందరపడుకుడి, నేను ఎక్కడున్నాను, మీరు ఏడవకుడి అని చెప్పే సర్వలోకనాథుడు, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడు ఆయన తప్ప మరెవరు లేరు. ఈ విషయాన్ని చాలామంది చెప్పి చేతులెత్తి ఏడ్చి వెళ్ళిపోయారు. లోకం దుఃఖం, లోకంలో ఎవరు దీన్ని తీయలేరు, నేనేం తీసుకుని ఏం తేలేను, నేనంతా ఓడిపోయానని చెప్పిన రాజులు లేకపోలేదు. కానీ ప్రభు అయితే, నేనున్నాను, ఐఎమ్ హియర్, నేనున్నాను, నువ్వు భయపడొద్దు, వేడవద్దు, వెరవద్దు, దేనికి భయపడుకుడి, ఆయన మీద ఆనుకోవటానికి ఈ 4 ప్రార్థనలు చేసి ఆ విధురాల జీవితంలో ప్రభువు ఎలాగైతే కుమారుడు ఇచ్చాడో, మరి మన జీవితంలో నిరాశ ఉన్న మన జీవితంలో కూడా ఆ గొప్ప కృపనిస్తాడు. అందుని బట్టి మనం లేచి తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నా బట్టి నా జీవితంలో ఉన్న దుఃఖాన్ని ప్రభు
ఓడించాలని ప్రార్థన చేద్దాం. నా జీవితంలో మరణాన్ని ప్రభు ఓడించాలని ప్రార్థన. అందుకని ఆయన భక్తులు మాట్లాడుతూ, ఎప్పుడైతే మనం మరణిస్తూ వెళుతున్నామో ఆయనతో మనతో కూడా మరణిస్తూ మనతో నడుస్తూ ఉంటాయంట. ఎప్పుడైతే నువ్వు ఆవేదన చెందుతున్నావో నీతో పాటు ఆయన ఆవేదించింది ఆయన నడుస్తూ ఉంటాడు. ఈవెన్ దో హీ ఈస్ వాకింగ్ ఇన్ ది రోడ్ ఆఫ్ డెత్, మరణ దేశములు, మరణ రోడ్డులు, మరణ సమయంలో కూడా నీతో పాటు నడిపిస్తున్న దేవుడు. భయపడకు, వెరవకు. ఎందుకంటే ఎలాగైతే ఇక్కడ ఒక విధవరాల కుమారుని ప్రభు లేపాడో, మన మరణంలో ఎవరైతే ఇప్పుడు మరణించామో, ఒకవేళ మరణించాం చాలామంది మరణిస్తాం, కానీ అయినప్పటికీ కూడా ఏదో ఈ కుమారుడు అలాగే లేచాడో అలాగే ప్రతి వారు ప్రభు లేపుతానని వాగ్దానం చేస్తున్నాడు. సజీవుడు అయిన దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. నా విమోచకుడు సజీవుడు ఎరిగి ఉన్నాను. ఆయన ఎరిగిన దేవుడుగా నీవు నిలబడినట్లయితే తల వంచి ప్రార్థన చేద్దాం. మనల్ని ప్రభు ఆకర్షించుకోవటానికి, మన జీవితంలో ప్రభు నిలబడి మనతో ఉండటానికి ఆయన అడుగుతున్న మాటను తీసుకుందాం. దేవా, నాతో ఉండి నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆదరణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ విషయంలో కూడా మేము భయపడక తండ్రి, కరోనా విషయంలో భయపడక ప్రభు నిలబడి మరణంలోనూ జీవం కలిగిన వారుగా ఉన్నామని తెలియపరిచాం మా ప్రభువా. ఇట్టి ఆవేదనలో మీరు ఇచ్చిన కనికరం గొప్పది. ఆ కనికరాన్ని మేము పొందాం తండ్రి. అలాంటి కనికరాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుకే ఎల్లప్పుడూ స్తుతిస్తున్నాము. నిన్ను స్తుతించే శక్తి మాకు ఇచ్చారు ప్రభువా. నిన్ను ప్రేమించే శక్తి మాకు ఇచ్చి మీ సమాధానంతో మమ్మల్ని అందరినీ పోనేమని యేసు పరిశుద్ధనామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్య జ్ఞానం చెందేవి సమాధానం మీ హృదయాలకు మీ తలంపులకు యేసుక్రీస్తు వలన కావలుండునుగాక. ఆమేన్.